మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటించిన సోలో సినిమా ఇది. దాంతో ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 10న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. దాంతో ప్రమోషన్లో వేగం పెంచారు. ఇప్పటికే 3 పాటలు విడుదల చేశారు. ఈ చిత్రంలో మొత్తం 7 సాంగ్స్ ఉన్నట్టు సమాచారం. దాంతో 4వ సాంగ్ని కూడా త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. డిసెంబర్లోనే మొత్తం సాంగ్స్ విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక 4వ సాంగ్ మాస్ పాట అని తెలుస్తుంది. చరణ్ స్టెప్స్కి తమన్ మాస్ బీట్తో మ్యూజిక్ ఇచ్చాడట. ఈ పాట వచ్చాక అంచనాలు మరింత పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక తాజాగా వచ్చిన నానా హైరానా సాంగ్ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు టీజర్కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ అయితే ఇండియా వైడ్గా బ్లాస్ట్ అనే చెప్పాలి. యూట్యూబ్లో దాదాపుగా 80 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇండియన్ 2 చిత్రం తర్వాత శంకర్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడా అని అందరూ అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ఒకప్పటి వింటేజ్ శంకర్ మళ్ళీ నిద్రలేచినట్టుగా అనిపించింది. గేమ్ చేంజర్ చిత్రం జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల అవబోతున్న సంగతి తెలిసిందే. ఇక నానా హైరానా సాంగ్ కోసం భారీగా ఖర్చు చేసినట్టు సమాచారం. తమన్ నుండి చాలా కాలం తర్వాత క్లాసిక్ వర్క్ ఈ పాట కోసం చేశాడని చెప్పొచ్చు. ఈ పాటను తెరకెక్కించడం కోసం డైరెక్టర్ శంకర్ ఇన్ఫ్రారెడ్ కెమెరాని ఉపయోగించాడు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఎవరూ కూడా ఈ కెమెరాని ఉపయోగించలేదు. ఈ కెమెరా కారణంగా విజువల్స్, కలర్స్ చాలా డిఫరెంట్గా కనిపించాయి. మన మొబైల్స్, కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తేనే ఈ రేంజ్లో ఉందంటే ఇక సిల్వర్ స్క్రీన్ మీద విజువల్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఇకపోతే ఈ పాటలో రామ్ చరణ్ లుక్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. హీరోయిన్ కైరా అద్వానీ కూడా సాంగ్లో మెరిసిపోతుంది. ఓవరాల్గా ఒకప్పటి శంకర్ సినిమాల్లో పాటలు ఎలా ఉండేవో, విజువల్స్ ఎలా ఉండేవో ఈ పాటలో మరోసారి గుర్తు చేశాడు. మరి 4వ సాంగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.